శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగంలో 18వ శ్లోకమైన సమో సత్రో చ మిత్రే చ తదా మానవమానయోః శీతోష్ణ సమదుఃఖేషు సుఖదుఃఖేషు సమస్సంగా వివర్జితః. వాటిలో సమో సత్రో చ మిత్రే చ మానవమానయోః సమః, శీతోష్ణ సమః, సుఖదుఃఖ సమః అన్న 4 పదాల గురించి తెలుసుకున్నాం. 5వ పదమైన సంగ వివర్జిత. తామరాకు నీటిలో ఉన్న నీటిని అంటించుకోకుండా ఉంటుంది. అలాగే భక్తుడైన వాడు ఈ ప్రపంచంలో తిరుగుతున్న ఈ ప్రాపంచిక విషయాలను అంటించుకోడు, వాటితో సంఘభావం లేకుండా ఉంటాడు. విషయాలన్నీ విషం కన్నా ప్రమాదమని, చివరకు అవి దుఃఖాన్ని మిగిల్చిపోతాయని అతనికి తెలుసు. కానీ సామాన్యులు తమ ధనము, సంపదలు, అధికారం, కీర్తి ప్రతిష్టలు, ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయని భావించి వాటితో సంఘభావం పెట్టుకుంటారు. అవి ఉన్నప్పుడు సంతోషం, దూరమైతే దుఃఖం. అవి ఇచ్చే సంతోషం కూడా తాత్కాలికమే కనుక వాటితో సంఘభావం కూడదు. మా కురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషయత్ కాల సర్వం అని శంకరులు చెప్పినట్లు సమస్తము ఒక్క నిమిషంలో హరించుకుపోతాయి. కనుక ఆ పరమాత్మతోనే సంఘభావము పెట్టుకోవాలి. సత్పురుషులతో సంఘభావం పెట్టుకోవాలి. పరమాత్మతో సంఘభావం పెట్టుకుంటేనే సుఖము, శాంతి. పరమాత్మతో సంఘభావం పెట్టుకోకుండా ఎన్ని భోగ వస్తువులతో సంఘభావం పెట్టుకున్నా ఏమీ ప్రయోజనము ఉండదు. ఒక పట్టణంలో ఒక శ్రీమంతుడు గొప్ప భవనాన్ని కట్టించాడు. దేశంలో ఎక్కడెక్కడ ఏ ఏ గొప్ప గొప్ప విలువైన అందమైన వస్తువులు ఉన్నాయో వాటిని అన్నిటిని తెప్పించి భవన నిర్మాణంలో ఉపయోగించాడు. అలాగే ఎంతో విలువైన ఫర్నిచరు, విచిత్ర వస్తువులను విదేశాల నుండి తెప్పించి అమర్చాడు. అందరూ ఆ భవనాన్ని చూసి ఎంతగానో ప్రశంసిస్తున్నారు. అయినా అతడు తృప్తి కలగలేదు. తన బాత్రూంలో ఒక బంగారు కుళాయి ఏర్పాటు చేయాలనుకున్నాడు. నవరత్నాలు, వజ్రాలు పొదిగిన ఒక బంగారు కుళాయిని తయారు చేయించి బాత్రూంలో బిగింపు చేశాడు. లక్షల విలువ చేసే ఆ కుళాయిని ఒక ప్రముఖ వ్యక్తి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించాలనుకున్నాడు. మంత్రి గారిని ఆహ్వానించాడు. కరపత్రాలు ముద్రించి ప్రచారం చేశాడు. ప్రముఖులకు ఆహ్వానాలు కూడా పంపాడు. మేళ తాళాలతో మంత్రి గారిని ఆహ్వానించాడు. ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ధనికులు, పురప్రముఖులు, పెద్ద ఉద్యోగులు, రాజకీయ నాయకులు, పత్రికా విలేకరులు వారికి కేటాయించిన స్థలంలో ఆసీనులయ్యారు. ముహూర్తం టైంకు బ్రాహ్మణులు వేదమంత్రాలతో మంత్రి గారిని కుళాయి దగ్గరకు తీసుకెళ్ళి ప్రారంభించండి అన్నాడు. అయం ముహూర్తమస్తు అంటుండగా మంత్రి గారు కుళాయిని తిప్పారు. తుస్సు మరి గాలి వచ్చిందే కానీ చుక్క నీరు కూడా రాలేదు. కారణం ఏమిటా అని ప్లంబర్ని పిలిచారు. అతడు వడివడిగా అంతా పరీక్షించి తొందరలో ఓవర్ హెడ్ ట్యాంకులో కుళాయికి కనెక్షన్ ఇవ్వలేదని తెలుసుకున్నాడు. ప్రారంభోత్సవం విఫలమైంది. అందరూ వెళ్ళిపోయారు. కనుక ఎన్ని భోగాలున్నా భగవంతునితో కనెక్షన్ పెట్టుకుంటే, ఈ భోగాలతో సంఘభావం పెట్టుకుంటే ఏమి ప్రయోజనం ఉండదు, శాంతి లభించదు. కనుక భగవంతునితో సంఘం విషయాలతో సంఘ వివర్జితం. నాటకంలో రాజు పాత్ర వేసినవాడు నా రాజ్యం, నా ప్రజలు, నా మంత్రులు అని ఎంతగా కేకలు వేసినా వాటితో నిజంగా తనకు ఏం సంబంధం లేదు. అలాగే ఈ ప్రపంచంలో నా భార్య, నా బిడ్డలు, నా ఇల్లు, నా డబ్బు అని ఎంతగా వాటిలో తిరుగుతున్నా వాటితో సంఘభావం వదిలి భగవంతునితో సంగమం పెట్టుకోవాలి. ఇదియే నిజమైన భక్తుని లక్షణమని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పిన ఉపదేశంలోని అంతరార్థం. మరి యొక్క 5 లక్షణాలతో 19వ శ్లోకంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము భక్తుడికి ఉండవలసిన 36 లక్షణాలలో 31 లక్షణాలను 13వ శ్లోకం నుండి తెలుసుకుంటూ వస్తున్నాం. ఇక 19వ శ్లోకంలో భక్తునికి ఉండవలసిన చివరి 5 లక్షణాలు ఏమిటో మరి యొక్క సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని సంతు. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం మంగళం భవతు. హరి ఓం తత్సత్.